హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ మరపల్లి చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. మోకాళ్ళ నొప్పుల్లో చాలా రకాలు ఉంటాయి, ఎన్నో స్టేజెస్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి గుర్తు చేస్తారా? మీ ప్రకారం మోకాలు నొప్పి అంటే ఆర్థరైటిస్ కదా, మీరు నార్మల్గా వినే ఉంటారు కదా. ఈ ఆర్థరైటిస్ రకాలు ఎన్ని ఉన్నాయి అందాదా? 3-4 ఉండి ఉంటాయా? స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అది అట్లా స్టేజ్లు, కాబట్టి అనుకుంటున్నాను. అది స్టేజ్లు. కానీ మామిడి పండు ఉంటుందా, దానికి ఎన్ని రకాలు ఉంటాయి? మస్తు రకాలే ఉంటాయి, వందల రకాలు ఉంటాయి. అట్లానే ఆర్థరైటిస్ ఉంటుంది కదా, దానికి కూడా వందల రకాలు ఉంటాయి. ఓ, డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు మనం మామిడి పండు ఏది తింటాం ఎక్కువ? బేనిషాన్ తింటాం, బంగినపల్లి. అవునా కదా? అట్లనే ఎక్కువ మీరు వినేది ఆస్టియోఆర్థరైటిస్. అది కాకుండా మళ్ళీ మల్లికా అనేసి ఉంటుంది, హిమాయత్ అనేసి ఉంటుంది. మామిడి పండు ఇప్పుడు వస్తుంది కదా సీజన్. మల్లికా అంటే ఆర్థరైటిస్ కాదు, మల్లికా అంటే మామిడి పండు టైప్. హిమాయత్ ఉంటది, తోతాపరి ఉంటది, అవునా కదా? అట్లనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటది, ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటది, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటది, గౌట్ ఉంటది. ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఇంత క్యాజువల్గా చెప్పేసినాం కదా, మామిడి పండు తోటి కలిపేసి. ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇవి అన్నిటికన్నా మనకు ఎక్కువ కనిపిస్తాయి. దాంట్లో కూడా ఎక్కువ కనిపించేది ఆస్టియో ఆర్థరైటిస్. కార్ ఉంది ఇంటికాడ, కానీ ఆ కార్ మనం వాడతలేము. 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది. ఏమవుతుంది? మనం ఇప్పుడు అన్లాక్ చేయాలి కార్ని, దాని డోర్లు జర జామ్ అయిపోతాయి. గుంజితే ఏమవుతుంది? సౌండ్ వస్తుంది, కుయ్ అనేసి. మళ్ళా క్లోజ్ చేస్తే టా అనేసి సౌండ్ వస్తుంది. ఇట్లా ఓపెన్ చేస్తే క్లోజ్ చేస్తే సౌండ్లు వస్తాయి. అట్లనే ఏంటంటే ఇప్పుడు కార్ కాకుండా మన మోకాలు ఉన్నాయి, కార్ కాకుండా కాళ్ళు ఉన్నాయి, వాడతలేం. లేస్తే సౌండ్, కూసుంటే సౌండ్, టక్ 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 టర్ టక్ టక్ ఇట్లా సౌండ్లు. దాంతో డోర్ కూడా జంగ్ పడుతుంది కదా, డోర్కి కూడా ఇక్కడ కూడా జంగ్ పట్టేసింది అనుకోండి మీరు వాడక. మళ్ళీ దాని తర్వాత ఫస్టే కార్ ఖరాబ్ ఉంది, దాంట్లో 9 కూర్చొనికి జాగుంది, 7 కూర్చొని పోతామంటే ఏమవుతుంది? ఇంకా డ్యామేజ్ అవుతుంది ఇంజన్, అవునా కదా? ఇది కూడా అంతే, వెయిట్ ఎక్కువ, బరువు ఎక్కువ ఉంది. 70 కిలో మన BMI ప్రకారం ఉండాలి, కానీ మన వెయిట్ 140 కిలో ఉంది. మనం కూడా ఏడుగుడిని బండిలో కూర్చోబెట్టి నడుపుతున్నాం, అట్లా అయిపోతుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంది? ఇప్పుడు ఇంకోటి ఆస్టియో ఆర్థరైటిస్ ఇది ఉంది కదా, ఇట్లా ఎన్నో రోజులు ఇట్లనే ప్రయత్నాలు చేసి మనం తెచ్చుకుంటాం అది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అట్లా కాదు, ఇది గ్రాడ్యువల్గా పెరుగుతుంది కదా ఆస్టియో ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అట్లా ఉండదు, సడన్గా వస్తుంది. మళ్ళీ ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంది? మన శరీరంలో కొన్ని కణాలు ఉంటాయి, కొన్ని ఏంది ట్రిలియన్స్లో ఉంటాయి. కానీ దాంట్లో కొన్ని ఏదైతే ఇమ్యూనిటీకి సంబంధించిన కణాలు ఉంటాయి కదా. సరే, నేను మీకు ఒకటి అడుగుతా, మన బాడీలో రోజుకి ఎన్ని కణాలు తయారవుతాయి చెప్పండి? ఏదో ఇట్లా లక్షలు మీరు అంటున్నారు కదా. ఇప్పుడు నేను చెప్తాను మీకు రోజుకి బాడీలో ఎన్ని కణాలు తయారవుతాయి. ఇప్పుడు మీరు ఇట్లా చూడండి, మీ చెయ్యి ఇట్లా చూసుకోండి ఒకసారి, ఇప్పుడు తీసేయండి. ఇప్పుడు 1000 కణాలు కన్నా చాలా ఎక్కువ కణాలు తయారైపోయినాయి మీ బాడీలో. ఎందుకంటే రోజుకి 30,000 కోట్లు కణాలు తయారవుతాయి మీ బాడీలో. అయితే ఏవైతే కణాలు ఈ 30,000 కోట్లలో ఒక్క రోజులో తయారయ్యేటివి, ఏదైతే కణాలు ఇమ్యూనిటీకి రెస్పాన్సిబుల్ ఉంటాయి కదా, అవి మీ మోకాల్ని డ్యామేజ్ చేస్తాయి. ఎందుకు అంటే మిస్ఇన్ఫర్మేషన్, జరా కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఎవరో ఫోన్ చేసి, మీ ఆయన మీకు ఫోన్ చేసి, నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు 2 kgs మామిడికాయ పట్టుకొని తీసుకొని రండి అనేసి చెప్పిండ్రు అనుకోండి. మీరేమో బై మిస్టేక్ మౌజ్ ఉంటుంది కదా, మౌజ్ ఏమంటారు, బనానా తీసుకొని వెళ్ళిపోయిండ్రు. అట్లా
కన్ఫ్యూజన్ తయారైపోయింది. ఏమనేసి ఇది మన శరీరంది కాదు, ఇది మన శరీరంని హాని చేస్తుంది, దీన్ని మనం హాని చేసేయాలి, ఇది మనకు హాని చేసే ముందు మనం దీనికి హాని చేసేయాలి అట్లా అనేసి ఇమ్యూనిటీలో ప్రాబ్లం అయి అట్లా అవుతుంది. అందుకే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. ఆటో అంటే సెల్ఫ్, ఇమ్యూన్ డిసార్డర్. అట్లా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవుతుంది. ఇప్పుడు ఒక ఆంటీకి అయింది ఇట్లనే. మనకు ఏం చెప్పిండ్రు మీరు చెప్తే మీకు కూడా బాధ అవుతుంది. మార్నింగ్ లేచిన తర్వాత ఎంతోసేపు ఫ్యాన్కే చూస్తారు. ఇప్పుడు మంచి ఫ్యాన్కి ఎందుకు చూస్తారు లేచి? ఫ్యాన్కి ఎందుకు చూస్తారంటే మార్నింగ్ టైం ఫుల్ టైట్, కాళ్ళు టైట్ అయిపోతాయి. ఓకే, ఇవిట్లా కూడా టైట్, మొత్తం బిగిసిపోయి ఉంటాయి, టైట్గా అయిపోతాయి, మూమెంట్ రాదు. 10-15 నిమిషాలు లేవాలి ఇప్పుడు అని ఆలోచన. ఎందుకంటే లేస్తే నొప్పి. మళ్ళా మెల్లగా పోయి కిచెన్ పోయి పెట్టాలి అంటే కూడా అది తిప్పనికి కూడా రావట్లేదు నా ఆ నొప్పికి. అట్లా ఉండే. డైలీ లేచిన తర్వాత పాపకు చూస్తుంది. పాప జర ఏమంటారు 20-25 అట్లా ఉండే, పక్కకే పడుకుంటుండే. పాపకు చూసి ఆలోచిస్తుండే నాకు ఎట్లాంటి నిద్ర వస్తలేదు. అలారం పెట్టే అవసరం కూడా లేదంట ఫోన్లో. ఎందుకు? మార్నింగ్ అవ్వగానే నొప్పులు స్టార్ట్ అయిపోతాయి, మళ్ళా మొత్తం రోజు ఉంటాయి. నిద్రలో కొద్దిసేపు ఉండవు, అది కూడా నిద్ర మాత్రం వేసుకొని పడుకోవాలి. స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సింది. ఎందుకు ఇవన్నీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఎందుకు? అందరు ఏమంటారు వంశం పరిపరంగా వస్తుంది. ఈ ఆంటీకి 3 అక్క చెల్లెలు, ఇంకా 2 అన్నతమ్ములు. వీళ్ళందరికీ రావాలి కదా వంశంగా వస్తే. మరే ఏంది అంటే ఏవైతే క్రానిక్ డిజీజ్లు ఉంటాయి కదా అవి స్ట్రెస్లకి కూడా వస్తుంది. ఇప్పుడు ఏంది, సింగిల్ మదర్ చాలా ప్రేమతోటి కూతుర్ని పెంచిండ్రు, కానీ చాలా కష్టపడ్డారు దానికి. ఇల్లు చూసుకోవాలి, మళ్ళీ ఆమ్దాని చూసుకోవాలి, మళ్ళీ ఆఫీస్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, ఖర్చులు చూసుకోవాలి, చదువులు చూసుకోవాలి, ఫీజులు చూసుకోవాలి, మొత్తం ఒంటరిగా చేయడం. బ్యాక్ సపోర్ట్ ఎవరిది అంతా లేకుండే. అయితే దాంట్లో ఆ బాధతోటి ఇట్లా రోగం వచ్చింది. అట్లా ఆ పేషెంట్కి హోమియోపతి మందులతోటి, అంటే చెప్తారు ఈ రోగం ఒకసారి వస్తే ఇంకా పోదు అనేసి, ఆ పేషెంట్కి హోమియోపతి మందుతోటి పూర్తిగా తగ్గింది. కానీ తనకు రిలీఫ్ స్టార్ట్ అవ్వడం, రిలీఫ్ అయితే చూడండి, నేను మీకు కూడా చెప్తా. మనం 2 నెలలకి ఇస్తాం మందు. 2 నెలలకి మందులు ఇచ్చి ప్రతి పేషెంట్కి చెప్తాం 2 నెలలు కళ్ళు మూసుకొని వేసుకోండి. కొందరికి ఏముంటుంది, నిన్న ఇంత అవస్థ పడుతున్నా, ఇట్లా గోళీ నోట్లో వేసుకొని మింగేటప్పుడే తగ్గాలి, అట్లా అయితే తగ్గదు. అవునా కదా? we have to be with patience వేసుకోవాలి టైంకి. 2 నెలలు వాడిన తర్వాత మీరు ఆలోచించండి, ముంగట ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది. మళ్ళీ కొన్ని నెలలు అయితే నొప్పులు తగ్గిపోతాయి, అప్పుడు మందులు బంద్ చేయొద్దు. అన్నీ మనం టెస్ట్లు చేపిస్తాం. అంటే ఏంది, లక్షణాలు కూడా ఉండొద్దు, రిపోర్ట్లలో కూడా ఉండొద్దు. ఆ రోజు మనం అప్పుడు వరకు మందులు కంటిన్యూ చేపియాలి. అట్లా వేసుకుంటే వెళ్ళిపోతుంది నోట్లకి, ఎంజాయ్ చేస్తూ మనం ఈజీగా ఆ డిజీజ్ని తగ్గించుకోవచ్చు. హోమ్ రెమెడీ కూడా ఏదైనా సజెస్ట్ చేయరా చేతన్ గారు? ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ మోకాలు నొప్పికి ఎవ్వరికి ఉన్నా ఇది చెయ్యండి. ఏంది అంటే బకెట్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది కదా, బకెట్లో వేడి నీళ్ళు నింపుకోండి. వేడి అంటే ఇట్లా వేస్తే చర్మం కాలిపోవాలి అంత వేడి కాదు, అయితే దాంట్లో మీరు ఏం చేయాలి, ఎప్సమ్ సాల్ట్ వేయాలి. ఎప్సమ్ సాల్ట్ వేసి కాళ్ళు దాంట్లో నింపేసి కూర్చోవాలి. జరసేపు కూసుంటే ఏమవుతుందంటే ఏదైతే మినరల్స్ హార్మ్ఫుల్ ఉన్నాయి మీ బాడీలో అవన్నీ తీస్తుంది బయటికి, మీకు రిలీఫ్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇట్లా అనేసి 3 పూటలు చేయొద్దు. ఓకే, అది కూడా ఉంది. మళ్ళా వారానికి 2-3 సార్లు అంతే. ఓకే,
జర మీకు మంచిగా అనిపిస్తుంది. ఉమ్, మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా, ఉమ్, స్నానం చేస్తున్నారా, ఉమ్, బకెట్ వాడండి, వేడి నీళ్ళు నింపుకోండి, దాంట్లో పసుపు వేసుకోండి, ఉమ్. పసుపు వేసుకొని స్నానం చేయండి. ఏమవుతుంది దీంతో? ఉమ్. దిష్టి ఒకటే ఓదు, వేస్తారు తెలుసు కదా మీకు. అవును, దిష్టి సాఫ్ట్ అరే చేస్తారు. దిష్టి వాళ్ళు ఏరా పసుపు అనేసి ఉమ్, అదొకటే కాదు, నొప్పులకి కూడా మనకు పనిచేస్తుంది. బెనిఫిషియల్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. నీళ్ళు తాగుతున్నారా, కొంచెం పసుపు, కొంచెం ఉమ్, ఒక్క చిటికెడు పూట కొంచెం పసుపు వేడి వేసుకొని నీళ్ళల్లో, తాగండి. లైక్ గోరువెచ్చని చల్ల మీ నీళ్ళల్లో. ఇష్టం, నీళ్ళు తాగుతారు కదా, ఓకే. ఆఫీస్ కి పోతున్నారు, బాటిల్ నింపుకుంటారు, జర్ర పసుపు వేసుకొని వెళ్ళండి. ఉమ్, అట్లా అయితే అట్లా చేయండి. మళ్ళీ ఇప్పుడు కాళ్ళు మనం 2 సార్లు చేయమన్నాం, మెగ్నీషియం అది వేసి, ఎప్సమ్ సాల్ట్ వేసి. ఉమ్, మీరేం చేయండి, ఒక్కొక్కసారి యాపిల్ సీడర్ విnegar కూడా వేయండి. వాటర్లోనా సార్? వాటర్లో యాపిల్ సీడర్ విnegar వేసి మీరు జర కాళ్ళు వేసుకొని పెట్టండి. ఉమ్, పెడితే ఏమవుతుందంటే ఏదైతే వాటర్ రిటెన్షన్ కూడా అవుతుంది, జర హెవీ అనిపిస్తాయి కాళ్ళు, ఉమ్. అవి కూడా మళ్ళీ జర మూమెంట్కి కూడా హెల్ప్ చేస్తుంది ఇది. ఓకే. అట్లా సో సింపుల్ 3 హోమ్ రెమెడీస్ మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఎపిసమ్ సాల్ట్ మనకి ఎక్కడైనా ఏ మెడికల్ స్టోర్లో అయినా లేదంటే ఆన్లైన్లో కూడా సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది. దొరుకుతుంది ఇప్పుడు ఈజీగా. చాలా ట్రై చేసి చూడండి. అండ్ మోకాల నొప్పికి ట్రస్ట్ మీ ది బెస్ట్ మెడిసిన్ అండి హోమియోపతిలో. కాకపోతే చేతన్ గారు అన్నట్టుగా యూ హ్యావ్ టు బీ విత్ పేషెన్స్. కొంచెం పేషెన్స్తో ఆయన చెప్పిన విధంగా పాటిస్తే కనుక విత్ ఇన్ నో టైం మీకు రిజల్ట్ తెలుస్తుంది. వన్స్ రిజల్ట్ తెలిసిన తర్వాత వద్దన్నా మీరే వాడతారు. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు. థ్యాంక్ యూ మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.